హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో పక్కా పల్లెటూరు స్టైల్ మటన్ కర్రీని ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా మంచి రుచిగా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేశానో ఒకసారి వీడియోలో చూసేయండి. మటన్ కర్రీ అనేసరికి కుక్కర్నే వాడతాం కదా, కుక్కర్లో కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా మటన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక అరగంట మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత కేజీ మటన్లోకి ఈ సైజు ఉల్లిపాయల్ని తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలను కూడా 3 లేక 4 టమాటాలను తీసుకుని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక ఫుల్ కప్ దాకా ఆయిల్ హీట్ చేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని 4 లేక 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్కి ఇలా టర్న్ అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకుని ఈ టమాటో పీసెస్ కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో పీసెస్ కూడా మెత్తబడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేసుకుని మటన్ కూడా బాగా కలుపుకొని మటన్లోంచి వాటర్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మటన్ అనేది ఆయిల్లో చక్కగా మగ్గి వాటర్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలుపుకొని ముక్క మునిగే వరకు పెద్ద గ్లాస్తో 2 గ్లాసు వరకు వాటర్ పోసుకొని గ్యాస్ హై టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి గ్యాస్ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ మటన్ కర్రీ ఉడకడానికి ఈజీగా 15 to 20 మినిట్స్ పాటు టైం పడుతుందండి. ఈ స్టేజ్లో మీరు తీసుకున్న మటన్ బట్టి టైం కాస్త ఎక్కువ లేక తక్కువ పట్టొచ్చు. ఒకవేళ ముక్క కనుక సరిగ్గా ఉడకకపోయి ఉంటే ఇంకొక 1 గ్లాస్ వాటర్ పోసుకొని కాస్త ఉడికించుకోవచ్చు. అంతేనండి, ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న గరం మసాలా పొడి యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు గ్యాస్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కర్రీ అనేది కాస్త దగ్గర పడుతుంది. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు కాస్త కొత్తిమీర ఆకుని చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీ అండ్ ఎమ్మీ పక్కా పల్లెటూరు స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్